అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. సో డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా చాలా పాజిటివ్‌గా చేస్తారు. చాలా జోవియల్‌గా ఉంటుంది. కిడ్డింగ్ అంటారు. ఓవరాల్‌గా ఆయన ట్రంప్ 2028 అంటే దాని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటి సార్ అసలు? ఆయనకి ఎప్పటి నుంచో ఉంది థర్డ్ టర్మ్ కూడా కావాలి నాకని చెప్పేసి. కానీ హ్మ్. యుఎస్ కాన్స్టిట్యూషన్‌లో రెండేసారి ఒక ప్రెసిడెంట్‌ని విక్టోరియస్ ప్రెసిడెంట్ అంటే గెలిచిన యాహ్! ఆయనకి ప్రెసిడెంట్ కావచ్చు. మీరు పోటీ 3, 4 సార్లు చేయొచ్చు. కానీ గెలిచిన తర్వాత ప్రెసిడెంట్ 2 టర్మ్సే ఉంటుంది. అది మార్చలేము. హ్మ్. కానీ ప్రెసిడెంట్ ట్రంప్‌కి ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే ఆయనకేమనిపిస్తుందంటే దీనికన్నా ముందు బైడెన్ గెలిచిన ఎలక్షన్ యాక్చువల్లీ ఆయన గెలిచారు. బైడెన్ ఓడిపోయారని చెప్పి ఇప్పుడు కూడా ఆయన చెప్తూ ఉంటారు. దాని వ్యతిరేకంగా ఇప్పుడు కూడా కేసులు నడుస్తున్నాయి కోర్ట్స్‌లో. కానీ ట్రంప్ గెలవలేదు. 2 కేసులు ఓడిపోయారు ఆయన. హ్మ్. కానీ ఇప్పుడు కూడా ఐ వాస్ చీటెడ్ ఆఫ్ ద ఎలక్షన్ అంటారు ఆయన. సో ఆయన ఐ డోంట్ థింక్ ఇట్స్ సీరియస్ ఎనఫ్. ఆయనకు తెలుసు ఇది చాలా మటుకు. కానీ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఆయనకి ఏం అనిపిస్తుందంటే నెక్స్ట్ రాబోయే ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఇట్ కెన్ బి ఐదర్ జేడీ వాన్స్ ఆర్ మార్కో రూబియో. వీళ్ళిద్దరిలో ఫేవరెట్ ఫర్ యుఎస్ ప్రెసిడెంట్ ఇస్ మార్కో రూబియో. ఆయనకి జేడీ వాన్స్ అని ఎక్కువ పడదు. మీరు చూసుంటారు ఈ లాస్ట్ ఒక 2-3 నెలల్లో మేజర్ ప్రెస్ కాన్ఫరెన్సెస్‌లో అంతా వీళ్ళు సెపరేట్‌గా చేశారు. జేడీ వాన్స్ కొంచెం యాంటీ వార్ స్టాన్స్ తీసుకుంటారు. ట్రంప్ అయితే కంప్లీట్‌గా ప్రో వార్ స్టాన్స్ తీసుకుంటారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే యుఎస్ పాజ్ చేశారు వీళ్ళ స్ట్రైక్స్ ఇరాన్ మీద. నెగోసియేషన్ నడుస్తుంది అంటున్నారు. ఇరాన్ అంటున్నారు మేము ఓన్లీ మెసేజెస్ పంపిస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు బాబల్ మండేబ్‌లో సౌదీ అరేబియా, యెమెన్ కొట్టుకుంటున్నారు. అండ్ సౌదీ అరేబియా ఇస్ అటాకింగ్ యెమెన్. అంటే యెమెన్ అంటే హూతీస్, మొత్తం యెమెన్ కాదు. అక్కడ వాళ్ళకి ప్రాబ్లం వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారని ప్రెసిడెంట్ ట్రంప్ చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఇంకొక వైపు మేజర్ ఒక ఈవెంట్ జరగబోతుంది ఈ వారంలో బెంజమిన్ నెటన్యాహు యూఎస్లో ఉంటారు. సో ఆయన అక్కడ వచ్చే ముందు చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అండ్ ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ లెబనన్ దట్ ఐ విల్ నాట్ వెకేట్ లెబనన్. ఓకే, లెబనీస్ ఫోర్సెస్ కావాలంటే వచ్చి మా దగ్గర నిలబడవచ్చు, మా ఏరియాలో ఉండొచ్చు, కానీ మేము లెబనన్ వెకేట్ చేయమని చెప్పి ప్రెసిడెంట్ నెటన్యాహు అక్కడ రావడం అనేది యూఎస్లో ఈ జంక్షన్లో చాలా ఇంపార్టెంట్. నిన్ననే జార్డన్ మీద చేసిన ఒక మిసైల్ అటాక్ని అడ్డుకున్నారు ఇజ్రాయెల్. యాక్చువల్లీ ఇజ్రాయెల్ వైపు కాదు, కానీ జార్డన్ ఇజ్రాయెల్ బార్డర్ దగ్గర 2 మిసైల్స్ ఇరాన్ వైపు నుంచి వచ్చాయి అని వాళ్ళు చెప్తున్నారు. కానీ అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. అది ఇరాన్ ఫైర్ చేశారా లేకుంటే ఇస్ వైపు నుంచి ఇరాన్ ప్రాక్సీస్ లైక్ హెజ్బుల్లా ఫైర్ చేశారని చెప్పి ఇప్పుడు అందరూ అడుగుతున్నారంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఇది ఎందుకు ఆపారు? అదొక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అమెరికన్ సోర్సెస్ ఏమంటున్నారంటే కొంతమంది ఛానల్స్లో దట్ అమెరికా దగ్గర ఆయుధాలు అయిపోయినాయి. దే హ్యావ్ స్టాక్ పైల్ ఆఫ్ ఆర్మ్స్ ఇస్ ఓవర్. వాళ్ళు కొత్త ఆర్మ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొత్త రీప్లేస్మెంట్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొత్త F-16 యుఎస్ యూరోప్లో పడింది, కొన్ని సౌదీ అరేబియాలో కొన్ని పడింది. ఇదన్నీ వాళ్ళు తీసుకొచ్చి ఒకటే చోట్ల పెట్టుకుని 2 చోట్ల పెట్టుకుని అక్కడి నుంచి వాళ్ళు అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దీని నడుమ ఇట్లా కవిత గారు మీరు చూసుంటారు, మొన్న ఇంకొక చాలా క్యూరియస్ ఇన్సిడెంట్ జరిగింది. యుక్రెయిన్ ఒక షిప్ మీద దాడి చేశారు ఇరాన్. ఓకే, అండ్ ఇరాన్ షిప్ మీద యుక్రెయిన్ దాడి చేశారు. 2 వైపు నుంచి జరిగిందని చెప్తున్నారు. ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేశారో తెలియదు. ఇరాన్ వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు యుక్రెయిన్కి, మీరు దీన్ని తప్పుకోకపోతే మీ మీద మేము దాడి చేస్తాం. దానికి కారణాలు ఉన్నాయి. ఇరాన్ యూజ్ చేస్తున్న షహీద్ డ్రోన్స్ మాస్ ప్రొడ్యూస్ చేసి యుద్ధం మొదలయ్యే ముందు, అంటే లాస్ట్ జూలై తర్వాత టిల్ ఫిబ్రవరి 28 రష్యాకి చాలా హ్యూజ్ క్వాంటిటీస్లో పంపించారు ఇరాన్ షహీద్ డ్రోన్స్. ఆ షహీద్ డ్రోన్స్ని యుక్రెయిన్ వ్యతిరేకంగా రష్యా వాడుకుంటున్నారు. దానికి చాలా మటుకు డ్యామేజ్ జరిగింది. సో ఇప్పుడు ఇరాన్ కోపం ఏంటంటే, ఒకటి మీరు మా ఆయుధాలని పంపించడానికి అనుమతించట్లేదు, ఒకటి. రెండోది మీరు ఆయుధాలు యూజ్ చేసి రష్యా మీద దాడి చేస్తున్నారు, రష్యా మమ్మల్ని సహాయం చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇరాన్ అండ్ రష్యా బికమ్ అన్లైక్లీ కాదు, లైక్లీ అలై. అండ్ ఇప్పుడు యుక్రెయిన్ మీద కొడితే అది నేటో ఏం చేస్తారు, అదొక పెద్ద ప్రశ్న రాబోతుంది. ఎందుకంటే నేటో నేషన్ కాదు యుక్రెయిన్, బట్ స్టిల్ యుక్రెయిన్ మీద దాడి చేస్తే జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, యూకే కానీ ఏం చేస్తారని పెద్ద ప్రశ్న రాబోతుంది. అక్కడ మన ఇప్పుడు వార్ సిచ్యువేషన్ గల్ఫ్ నుంచి మారి యుక్రెయిన్ వైపు వెళ్ళింది. అక్కడేమో యుక్రెయిన్ రష్యా వైపు నుంచి వస్తున్న షహీద్ డ్రోన్స్ కానీ మిసైల్స్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు. రష్యన్ డిఫెన్స్ మినిస్టర్ని జెలెన్స్కీ సాక్ చేశారు, కొత్త డిఫెన్స్ మినిస్టర్ వచ్చారు. కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు అనేది వెస్ట్ ఏషియా మారిపోయి
యూరో ఏషియా అయిపోయింది ఇప్పుడు, అక్కడే గొడవంతం. సో ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి అటాక్ కావచ్చు, యుద్ధం కావచ్చు, ఫిబ్రవరి 28న స్టార్ట్ అయితే ఈ రోజుకి ఖచ్చితంగా 5 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్. 6th మంత్‌లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇజ్రాయెల్ పెద్దగా ఏం మాట్లాడట్లేదు. చేయాల్సిన పని ఏంటో చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇరాన్ మాత్రం అదే టార్గెట్‌గా అలాగే అదే పనిలో ఉంది. అమెరికానేమో అన్ని చోట్ల తిరిగొస్తుంది. 360 డిగ్రీస్ అన్నట్టుగా ప్రతీదీ కవర్ చేస్తూ వస్తోంది. ఇండైరెక్ట్‌గా కావచ్చు, డైరెక్ట్‌గా కావచ్చు, హర్ముజ్ జలసంధి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బాబెల్ మండెబ్. ఇవి 2 ప్రపంచవ్యాప్తంగా అన్నిటి మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఒక రకంగా అయిపోయిందా అంటే అయిపోలేదు. బట్ స్తబ్దంగా ఉందా? ఒక పాజ్ పెట్టారా? కామానా? ఫుల్ స్టాపా? అంటే ఏది క్లారిటీ లేదు. ఫుల్ కన్‌ఫ్యూజన్ ఉంది. సో, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే దానికంటే కూడా నెక్స్ట్ ఏ దేశంలో ఎవరి మీద ఎక్కడ అటాక్ చేస్తారు? ట్రంప్ ఏమన్నా టారిఫ్‌లు కూడా పెడతారా అనేది. ఇన్‌ఫాక్ట్ ఈ వారం ట్రంప్ టారిఫ్ అయితే మనం అది చూడాల్సింది, చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మనం మాట్లాడడం నాకు గుర్తులేదు. దాని గురించి 10% గురించి మాట్లాడాము. మాట్లాడాం. సో 10% ప్లస్ అనదర్ 12.5%. రెండు ఇదున్నాయన్నమాట. లెవెల్స్ ఉన్నాయి. దాంట్లో 12.5 ఎవరి మీద ఉంటుందంటే, మీరు ఫోర్స్డ్ లేబర్ చేపిస్తున్నారని వాళ్ళ మీద 12.5 ఉంటుంది. హ్మ్. 10% ఏమో మీరు కొనుక్కుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ మీద 10% ఉంటుంది. అంటే మీరు చైనా నుంచి కొనుక్కుంటున్నారు. చైనాలో చైల్డ్ లేబర్ ఉందని అనుకోండి. ఇట్స్ నాట్ దేర్ బట్ అస్యూమింగ్, అంటే మీ యు ఆర్ ఎట్ ఫాల్ట్. మీరు యూఎస్ నుంచి కొనండి, యూరోప్ నుంచి కొనండి, అక్కడ వాళ్ళ దగ్గర ఏం లేదు. సో వాళ్ళు అన్ని హ్యూమన్ రైట్స్ పాటిస్తారని చెప్పి అదొక నడుస్తుంది. అండ్ మంది 10 కాకుండా 4%కి ఏమైనా తగ్గించారా? ఆ న్యూస్ కూడా వచ్చింది. లేదు, 4 ఇప్పుడు కాదు. అది ఇప్పుడు ఏమైందంటే ప్రెసిడెంట్ ట్రంప్‌కి దీనికి కూడా ఒక లీగల్ ఛాలెంజ్ రాబోతుంది. ప్రెసిడెంట్ ట్రంప్ చాలా ఇది అండర్ సెక్షన్ 301 హ్మ్. ఆఫ్ ద ట్రేడ్ యాక్ట్. 301 కింద వచ్చిన ఒక ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్‌గా చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ టర్కీ మీద అండ్ మలేషియా మీద వీరు కొంచెం 12.5 పెట్టారు. మలేషియా అంటున్నారు మా దగ్గర అట్లా ఏం చైల్డ్ లేబర్ లేదు, ఫోర్స్డ్ లేబర్ లేదు, ఏం లేదు, మీరు ఎందుకు పెట్టారు మా మీద. వాళ్ళు ఏం చేస్తారంటే యూఎస్ కోర్ట్స్లో ఛాలెంజ్ చేస్తారు. హ్మ్. నాట్ మలేషియా డైరెక్ట్లీ, ఇంపోర్ట్ ఎవరు చేస్తారు వాళ్ళు ఛాలెంజ్ చేయబోతున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే ఈ 10% టారిఫ్ 12% టారిఫ్ కదా, ఆయనకి ఆయిల్ ప్రైసెస్ చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు నిన్నటి నుంచి ఇవాళకి ఆయిల్ ప్రైస్ ఆల్మోస్ట్ $6 తగ్గింది ఆఫ్టర్ దిస్ పాజ్ ఇన్ బాంబింగ్. కానీ అది ఎన్ని రోజులు ఉంటుందో మనం చెప్పలేం. ఇన్ఫ్యాక్ట్ అలాంగ్ విత్ మన నెటన్యాహు గారు వస్తున్న పాటు జెలెన్స్కీ ఈజ్ ఆల్సో దేర్ దిస్ వీక్ ఇన్ వైట్ హౌస్. అండ్ జెలెన్స్కీ ఏమంటున్నారంటే రష్యా ఇరాన్కి ఇంటెలిజెన్స్ ఇస్తున్నారు, యుఎస్ బేసెస్ ఎక్కడుందని చెప్పి, దాంతోపాటు దానికే కరెక్ట్గా ఇరాన్ టార్గెట్ చేయగలుగుతున్నారు అని చెప్పేసి. కానీ దాన్ని ట్రంప్ అంగీకరించట్లేదు. ఆలోచించ జెలెన్స్కీ చెప్తున్నాడు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, రష్యా ఇస్ ప్రొవైడింగ్ ఇంటెలిజెన్స్ అండ్ దట్ ఈస్ హౌ ఎగ్జాక్ట్లీ వాళ్ళు మీ జార్డన్లో ఉన్న బేస్ మీద కొట్టారు, లేకుంటే ఇరాన్కి అంత కేపబిలిటీ లేదు. సౌదీ అరేబియాలో అప్పుడు యమన్ చేస్తున్న హుతీలు చేస్తున్న అటాక్ కూడా రష్యా ఇస్తున్న ఇంటెలిజెన్స్తో చేస్తున్నారని జెలెన్స్కీ ఆరోపిస్తున్నారు. జెలెన్స్కీకి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ ఇరాన్తో యుద్ధం పెట్టుకుంటే ఆయనకి రెండు వైపుల నుంచి ప్రాబ్లం ఉండబోతుంది. ఒకవైపు నుంచి ఇరాన్ మిసైల్ కొట్టడం మొదలు పెడితే రష్యా వైపు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు ఆయన. అటు నుంచి రష్యా కొడితే ఇద్దరు కోఆర్డినేట్ చేసి కొడితే జెలెన్స్కీ పని అయిపోతుంది. అండ్ స్పెషలీ ఆయన ఈ డిఫెన్స్ మినిస్టర్ని తీసేసిన తర్వాత అక్కడ చాలా పెద్ద ప్రొటెస్ట్ నడుస్తుంది, ఆయన రీఇన్స్టేట్ చేయాలని చెప్పి. అండ్ హీ వాజ్ అ వెరీ పాపులర్ గై డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళు. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆయనకి యూరోప్ నుంచి సహాయం కూడా తగ్గింది కొంచెం మటుకు. అమెరికా ఏమో పేట్రియట్ మిసైల్స్ ఇవ్వట్లేదు, మీరు కావాలంటే తయారు చేసుకోండి, మాకే పేట్రియట్ మిసైల్స్ లేదు, మీకేమి ఇస్తాం ఏమని చెప్పి ట్రంప్ చెప్తున్నారంట. సో అన్ని వైపుల నుంచి ఇట్స్ అ మెస్ రైట్ నౌ. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ దీని నడిమిట్లో కూర్చున్నారు. ఇప్పుడు మన వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్లు కూడా అడ్రస్ చేస్తూ ఆయన చాలా మటుకు అక్కడ ఉన్న పబ్లికేషన్స్ వాళ్ళ మీద దాడి చేశారు, వాళ్ళ మీద లేనిపోయిన ఆరోపణలు అన్నీ చేశారు. న్యూయార్క్ టైమ్స్ కానీ సిఎన్ఎన్ కానీ వీళ్ళ మీద. మీకు గుర్తుంటుంది ఇదే వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్ ఒక 2 నెలల ముందు జరగాలి ఉండే, 3 నెలలు అక్కడ ఒక ఫైరింగ్ జరిగింది ఆ రోజు. అండ్ దెన్ ఇట్ వాస్ కాల్డ్ ఆఫ్. ప్రెసిడెంట్ ట్రంప్ పొజిషన్ ఇప్పుడు ఏమైందంటే ఇట్ ఇస్ చాలా మటుకు మిడ్ టర్మ్ పోల్స్ చాలా దగ్గర వచ్చేసింది. ఇప్పుడు మనం చూస్తే గ్రేటెస్ట్ పోల్స్ చూస్తే కూడా రిపబ్లికన్స్ ఆర్ టోటలీ డౌన్. అది ఎప్పుడు అంతే, ఈ మీరు ఫ్రమ్ ప్రెసిడెంట్ రీగన్ టైం నుంచి తీసుకోండి, ప్రతి మిడ్ టర్మ్ పోల్స్లో ఏ పార్టీ రూలింగ్లో ఉన్నారో వాళ్ళు ఓడిపోతారు. ఇది ఇప్పుడు ఒక్కసారి ఎంతో జరిగింది. ఒకసారి ఐ థింక్ ఇట్ వాస్ సమ్వేర్ ఇన్ బైడెన్స్ టర్మ్ అనుకుంటాను, అది ఒక మార్పు వచ్చింది అట్లా. కానీ అదర్వైజ్ ఇట్స్ టోటలీ అగేన్స్ట్ ద గవర్నమెంట్. ఈ మిడ్ టర్మ్ పోల్స్ ఓడిపోతే ప్రెసిడెంట్ ట్రంప్ నెక్స్ట్ 2 టర్మ్స్ ఏం చేయలేరు, అంటే నెక్స్ట్ 2 సంవత్సరాలు అయినా ఏం చేయలేరు. ఈ విల్ బికమ్ ఎ లేమ్ డక్ ప్రెసిడెంట్.